సభలో తెలుగుదేశం వైకాపా మధ్య మాటల తూటాలు పేలాయి. పదే పదే వైఎస్ పాలనను విమర్శించడాన్ని వైకాపా శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ తప్పుపట్టారు. అవసరమైతే సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. విజయమ్మ వ్యాఖ్యలపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. వైఎస్ ఈ సభలో ఉన్నప్పుడే బయ్యారంగన్లపై చర్చ జరిగిందని, కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు తేలడంతోనే రద్దు చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అవినీతి కొడుకు కోసం కన్నీరు పెట్టుకోవడం అవమానమని ఎద్దేవా చేశారు. కాకపోతే అంటే రాజశేఖర రెడ్డి గారు ఈ సభలో లేని ఆయన పట్టుకుని బట్టగాసి మొహం మీద వేస్తామన్నట్టుగా అదే పనిగా ఇటువైపు అటువైపు మాట్లాడుతా ఉన్నారు. దయచేసి మాట్లాడొద్దని చెప్తా ఉన్నా. బయారం మైన్స్ అల్లుడికి రాసిచ్చారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఉంది, కూతురు కల్లుడికి రాపించింటే నిరూపణ చేయమని చెప్పండి. అట్లనే జగన్బాబుకి ఏదో రాపించినారని చెప్పినారు. అది చంద్రబాబు నాయుడు టైంలోనే ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా అంటే సుప్రీంకోర్టు జడ్జితోనైనా చెప్పి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీద ఎంక్వైరీ జరిపించమని అడుగుతా ఉన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అవినీతికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు అధ్యక్ష హైకోర్టులో కేసు వచ్చినప్పుడు అవినీతి అక్రమాలకు సంబంధించి హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించి హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు అధ్యక్ష. దీన్ని సుప్రీంకోర్టు నిర్ధారించింది అధ్యక్ష. అంటే ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ కలిసి కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడుతున్నారని చెప్పి ఒక కన్న తల్లి కన్నీళ్లు పెట్టుకోవడాన్ని నేను అర్థం చేసుకుంటా అధ్యక్ష. కానీ ఆ కన్న తల్లి కొడుకు అవినీతి కోసం తన కన్నీళ్లను ఖర్చు పెట్టడం అనేది ఇది నిజంగా కన్న తల్లికే అవమానకరమైన విషయం అధ్యక్ష.